అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి యొక్క కొత్త ఆదివారం రోజున దేవుడు మనల్ని ఈ విధంగా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు వందనాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈరోజు మనము చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్యదానం చేసుకుందాము. మరి ఈరోజు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసుకుంటున్నామండి. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. ముందుగా వచ్చిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ఈ ఆదివారం రోజున నాయన మమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి, మరి లాస్ట్ వీక్ అంతట్లో తోడున్నాను, మీకు వందనాలు తండ్రి. మరి కొత్త వారం అంతట్లో కూడా నాయన మీ హస్తాలు కప్పు చెప్తున్నాను నాయన తండ్రి. ప్రభా మీకు ఆపుదలు దయచేయండి నాయన. మీ అద్భుత కార్యాలమైన మా జీవితాల్లో జరిగి మీకు మహిమకరంగా మీ నామాన్ని కనపరిచే విధంగా ఉండే కొంచెం కోరుకుంటూ మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. మనం వాక్యంలో పాట, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. జయించెదను నేను జయించెదను, యేసు నామములోనే జయించెదను. జయించెదను నేను జయించెదను, యేసు నామములోనే జయించెదను. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. యేసు నామములోనే పలికెదను, దేవుని అద్భుతాలు చూచెదను. యేసు నామములోనే పలికెదను, దేవుని అద్భుతాలు చూచెదను. విశ్వసించి ప్రార్థింతును, ఆశ్చర్య కార్యాలు చూచెదను. విశ్వసించి ప్రార్థింతును, ఆశ్చర్య కార్యాలు చూచెదను. జయించెదను నేను జయించెదను, యేసు నామములోనే జయించెదను. జయించెదను నేను జయించెదను, యేసు నామములోనే జయించెదను. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మరి వాక్యదానం చేసుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసుకుందాం ఈరోజు. మరి చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరి వాక్యదానం చేస్తుండగా నాతో మీరు మాట్లాడండి. మీకు మహిమకరంగా నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి విశ్వాసం దయచేయమని కోరుకుంటే చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మరి యోహాను 3వ అధ్యాయం చూద్దామండి. 3వ అధ్యాయము జాన్ టాపిక్ వచ్చేసి యోహాను. మరి 3వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే టాపిక్ వచ్చేసి జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రిపేర్స్ ద వే. జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రిపేర్స్ ద వే. యోహాను వచ్చి దారి తయారు చేస్తున్నట్టు, అంటే ప్రిపేర్స్ ద వే, అంటే ప్రిపేర్స్ ద వే ఫర్ ద గాడ్, జీసస్ చేస్తున్నట్టు మరి వాక్యదానం చేసుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రిపేర్స్ ద వే. ఆ దినములందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును ముల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతని ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూను యోర్దాను నది ప్రాంతముల వారందరూను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులను అనేకులు బాప్తిసం
పొందు పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొను తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి బయటకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే యోహాను జాన్ ద బాప్టిస్ట్ ప్రిపేర్స్ ద వే, అంటే యోహాను దారి తయారు చేస్తున్నాడు, అంటే దారి సరళం చేస్తున్నాడు. ఎవరి గురించి? యేసు గురించి. మరి 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి మొదటి వచనం నుంచి మనము ఆఖరి వచనం నుంచి మనం గమనించినట్లయితే మరి ఆ దినమంలో మరి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మరి వివరించారండి. అంటే ఏంటంటే ఆయన ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడం, అరణ్యంలో కేక వేయని ఒక శబ్దం, అంటే అరణ్యంలో కేకలు వేస్తే ఆయన నడుస్తూ వెళ్తున్నాడు. అంటే ఆయన ఒక దట్టి, అంటే మొల చుట్టూ తోలు దట్టి ధరించుకుని, అంటే తోలుతో తయారు చేసిన బట్ట మీద వేసుకుని ఆయన గట్టిగా అరుచుకుంటూ కేకలు వేస్తూ వెళ్తున్నాడని మొదటి వచనాలు సెలవిచ్చినాయి మనకి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మరి కొంచెం మనం చూసుకున్నట్లయితే 5 తర్వాత చూసుకున్నట్లయితే మరి పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మీరు పాప క్షమాపణ పొందండి, మీరు పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు అని ఆయన అది కూడా ఒక మాట సెలవిచ్చాడు. ఆ తర్వాత వచనాలు చూసుకున్నట్లయితే ఆయనది కూడా ఇంకో వచనం మరి 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుంటున్నారు, కానీ అబ్రహాం తండ్రి కాదు, జీసస్ యేసుప్రభు వచ్చువాడు మీకు దేవుడు, అంటే ఆయన వల్లనే అన్ని కార్యాలు జరుగుతాయని ఇక్కడ వాక్యం సెలవిచ్చింది. అదేవిధంగా ఇంకా తర్వాత వచనాలు చూసుకున్నట్లయితే నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తానని చెప్పి ఇక్కడ మరి వచనాలు కూడా మనకి సెలవిస్తున్నాయి. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇస్తాడు. నా తర్వాత వచ్చి ఆయన, నేను ఇప్పుడు వాటర్తో బాప్తిసం ఇస్తున్నాను. ఆ వచనాలు వచ్చినాయి. మరి తర్వాత ఆ సమయంలో బాప్తిసం పొందుటకు వచ్చినప్పుడు తర్వాత గలిలయ సముద్ర తీరాన్ని అతని యొద్దకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందని, అప్పుడు ఆ తర్వాత యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దానుకు దగ్గరను, అంటే గలిలయ నుంచి యోర్దానుకు వచ్చి మరి బాప్తిసం ఇస్తున్న యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది తర్వాత దేవుడు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై తర్వాత బాప్తిసం పొందిన తర్వాత మరి ఆకాశం తెరవబడి అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించి, ఆ శబ్దం ఏమనంటే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్. సో ఈయన నా ప్రియ కుమారుడు యేసు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము బాప్తిసం ఇచ్చిన తర్వాత మరి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. సో మనం ఈ 3వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మరి మనం ఎవరైతే మనము బాప్తిసం పొందలేదో
బాప్తిసం పొంది పాప క్షమాపణ పొంది మనము యేసే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే నాకు రక్షణ కలుగుతుంది, మనందరికీ రక్షణ కలుగుతుందని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందాలని మరి వాక్యం సెలవిస్తుందండి. అదేవిధంగా మరి యేసు ఏ విధంగా అయితే బాప్తిసం పొందిన తర్వాత మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి ఆయన ఏ విధంగా అయితే మరి ఆయన దగ్గరికి ఒక పావురం రావడము, అదేవిధంగా మరి పావురం రావడము, అదేవిధంగా మరి 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 పైన ఆకాశం మరి విడి ఆకాశం తెరవబడిను, దాని తర్వాత దాంట్లో ఒక స్వరం రావడం, ఇవన్నీ కూడా దేవుడి కార్యాలు. సో కానీ మనం బాప్తిసం పొందితే ఇలాంటివి జరుగుతాయని నేను అనలేనండి. కానీ నేనేం చెప్తానంటే, మనం బాప్తిసం పొందితే మనము పాప క్షమాపణ పొంది యేసే నిజమైన లోకరక్షకుడు అంటే మనకేమవుతుందంటే మనం దేవుని బిడ్డలుగా, మనం దేవుని రాజ్యంలో ఎంచబడతామండి. ఎందుకంటే బాప్తిసం అనేది ఒక క్లెన్జింగ్ ప్రాసెస్. మరి మనము చాలామంది చిలకరించే భక్తులు చాలా టైప్స్ ఆఫ్ బాప్తిసం చేశారు. కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీళ్ళలో బాప్తిసం. యోహాను నీళ్ళలోనే బాప్తిసం ఇచ్చాడు యేసుకి. ఆ విధంగా మనం కూడా బాప్తిసం పొందాలి. పొందడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో మనం బాప్తిసం పొందితే మన తర్వాత తరతరములో మన వాళ్ళకి మనము దారి చూపిన వాళ్ళం అవుతాము. అంటే ఇక్కడ వాక్యం మీరు విన్నట్టయితే మన పాదానికి నీ పాదానికి దీపము, నీ త్రోవకు వెలుగు అవుతామని చెప్పారండి వాక్యం. అదేవిధంగా మనం వెళ్ళే ప్రతి దారిలో దేవుడు ఒక వెలుగుగా ఉంటాడు మనకి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ప్రార్థించుకుని, ప్రభు నాయన ఈ సాతాను శక్తుల నుంచి నన్ను కాపాడండి అంటే దేవుడు కాపాడుతాడు. సో ఆ విధంగా బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతో మందికి దేవుడు కాపుదలు దయచాడు ప్రార్థన చేసిన తర్వాత. మరి అదేవిధంగా మన కుటుంబాల్లో మనము ఒక మాదిరిగా ఉండి మరి ముందుకెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మరి ఈ వారమంతట్లో మరి 3వ అధ్యాయం మనం చదువుకుని ధ్యానించుకుని మరి యేసే మన సొంత రక్షకుడని నమ్మి విశ్వసించి ఆయన ద్వారానే మనకి రక్షణ, మన కుటుంబానికి రక్షణ, విడుదల, మన బాధల నుంచి విడుదల, మన కష్టాల నుంచి విడుదల, మనం చీకట్లో ఉంటుంటే దేవుడు మనకి వెలుగు అయినాడు, మన కుటుంబాలకి వెలుగు దయచేస్తాడని మనం విశ్వసించి నమ్మి మరి ఆయన మీదే మనం నమ్మిక ఉంచి ఆయన మీదే మనము మరి ఆధారపడి ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేసే దేవుడు చేశాడు కూడా. మనం ఎన్నో చూసుంటామండి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. ఈ వారం కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, చేయాలని కోరుకుంటూ మీ అందరికీ దేవుని పేరట మరి దీవెనలు కలగాలని కోరుకుంటూ యేసు పేరట మరి చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివితే ఈ అధ్యాయంలో ఏ విధంగా అయితే అతని బాప్తిసం గురించి చెప్పారో, మరి నాయన మీరు ప్రియ కుమారుడు మా గురించి ఇవ్వబడ్డారు తండ్రి. మీకు వందనాలు తండ్రి ప్రభా. మీ పట్ల భయభక్తులు కలిగి మీతో ప్రేమ సావాసం కలిగి మీతో మంచి రిలేషన్షిప్ ఫెలోషిప్ కలిగి జీవించే కృపణ కోరుకుంటూ మరి ఈ వారమంతట్లో నాయన మీకు మహిమకరంగా జీవించే కృపణ కోరుకుంటూ సాతాను ఎవరిని డిస్టర్బ్ చేద్దాం నెంగుదామా అని సింహం అనేది గర్జిస్తుంది. కానీ నాయన మీరు కొదమ సింహం తండ్రి. మీరు చాలా గొప్ప దేవుడు తండ్రి. మీ దగ్గరికి వస్తే మరి కంపల్సరీ కాపాడతారు. దానియేలు సింహంలో కూడా కాపాడాడు తండ్రి ప్రభా. ఎంతోమందిని బైబిల్లో కాపాడారు, మమ్మల్ని కూడా కాపాడతారని నమ్ముతూ మరి ఈ వాక్యం ఈ చాప్టర్ అంతటిని నేను ఈ వారం ధ్యానించే కృపణ కోరుకుంటూ మళ్ళీ తిరిగి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం మీకు మహిమకరంగా మా జీవితాలు మహిమకరంగా చేర్చుకునే కృపణ కోరుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.